అజయ్ బాబు గారిని ఒక అక్రమంగా అరెస్ట్ చేశారు వితౌట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ నోటీస్. ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అయితే 2 days నుంచి కూడా మేమంతా ఫైట్ చేస్తున్నాం క్రిస్టియానిటీ తరపున. నేను వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను, ఈరోజు మార్నింగ్ వచ్చాను. అలాగే అడ్వకేట్ సుబ్బు గారు కూడా పాపం ఆ రోజు నైట్ నుంచి విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించి ఆ రోజు నుంచి ఆయన కూడా స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తున్నారు. అజయ్ బాబుని ఎలాగైనా విడిపించుకోవటానికి క్రైస్తవ సమాజం అంతటి తరపున నేనుండి ఫైట్ చేస్తున్నాను. ఏదేమైనా సరే ఈరోజు సాయంకాలం కంతా ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేయటానికి మేము ముందుకొచ్చాము అడ్వకేట్ సుబ్బు గారి తరపు నుంచి. సో ఖచ్చితంగా బెయిల్ వేసిన తర్వాత అజయ్ బాబుని బయటికి తీసుకొని వచ్చాకనే ఇక్కడ నుంచి మేము ఖచ్చితంగా కదులుతామని చెప్తున్నాను. క్రైస్తవులందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎలాంటి ప్రమాదం లేదు, ఆయన ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. చంచల్ కూడా జైల్లో అజయ్ బాబు పాస్టర్ని పెట్టారు కాబట్టి తర్వాత ఇక్కడ నుంచి మేము చంచల్ కూడా జైలుకి వెళ్తాము. సుబ్బు గారు, అడ్వకేట్ గారు, నేను వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మలాఖత్ వేసి అజయ్ బాబుని మేము కలవడం జరుగుతుంది. ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడతాం. ఆ విషయాలన్నీ కూడా నేను మీతో చర్చిస్తాను. ఏదేమైనా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పా పెట్టకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా అలా తీసుకెళ్లిపోవటం, కిడ్నాప్ చేసినట్టు తీసుకెళ్లిపోవటం అనేది చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటుంది. ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ క్లియర్ కాకముందే 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవ ప్రజలందరూ చాలా ఉద్రిక్తతలో, చాలా ఆందోళనలో, భయాందోళనలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల వలన ఇంకేమవుతుంది, క్రైస్తవులు భయపడిపోతారు. రేపు నా ఇంటికి, నేను ఒక పాస్టర్నే, నా ఇంటికి ఒక 4 వ్యక్తులు వచ్చి మేము పోలీసులు అంటే నమ్ముతామా? నమ్మటానికి కుదరదు కదా. ఏదేమైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని టీవీ ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఏదైనా చేస్తే అఫీషియల్గా చేయండి, లీగల్గా చేయండి, నోటీసులు ఇవ్వండి, ఫోన్ చేయండి, మేమే వస్తాం, మిమ్మల్ని సంప్రదిస్తాం. అరెస్ట్ వారెంట్ ఉంటే ఇవ్వండి, మేమే వస్తాము, లొంగిపోతాం, అంతే తప్ప ఇలా చెప్పా పెట్టకుండా ఏదో దుండగుల్లాగా వచ్చేసి, కిడ్నాపర్స్ లాగా వచ్చేసి ఎత్తుకెళ్ళిపోవటం. ఆయన సుబ్బు అడ్వకేట్ గారు 2 days నుంచి ఆయన ఫైట్ చేస్తున్నారు. తుకారంగేట్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎక్కడున్నారు, ఏ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎక్కడ పెట్టారని చెప్పి 20 గంటలు ప్రశ్నిస్తే, 20 గంటలు పోరాడితే అప్పుడు 20 గంటల తర్వాత అప్పుడు చెప్తున్నారు. అది ఈయన చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత అప్పుడు అజయ్ బాబుని మేమే అరెస్ట్ చేశామని తుకారంగేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది? ఆయన ఏమన్నా ఉగ్రవాదినా, తీవ్రవాదినా, టెర్రరిస్టా, లేదంటే స్మగ్లరా, ఎర్రచందనం స్మగ్లరా, ఆయన రేపిస్టా, మర్డరరా, హంతకుడా? కాదు కదా. ఒక సేవకుడు, ఒక పాస్టర్, సరే ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఇతరుల దేవీ దేవతల గురించి, సరే దానికి ఎలాంటి చర్య తీసుకోవాలో లీగల్గా తీసుకోండి సార్. లీగల్గా తీసుకుంటే ఆయన వస్తాడు, సంజాయిషి చెప్పుకుంటాడు. మీరు ఏదైనా కేసు ఫైల్ చేయాలన్నా కూడా, అరెస్ట్ చేయాలని కూడా ఒక ప్రాసెస్లో చేయండి తప్ప, ఇంట్లో తన భార్య, 2 చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎంత భయాందోళనకు గురైపోయింటారు. ఆవిడ మాట్లాడుతుంటే నిజంగా ఆందోళన, కడుపులో నుంచి బాధ బయటకు తన్నుకొని వస్తుంది. చిన్నపిల్లల్ని పట్టుకుని, చిన్నపిల్లలు ఏడుస్తుంటే, రాత్రి వేళ ఆ భర్తను తీసుకెళ్ళిపోతే ఇంట్లో ఉన్నటువంటి మగదిక్కుని ఎంత ఆవేదనకు గురవుతారు స్త్రీలు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏమైనా అరెస్ట్ చేయాల్సినటువంటివి ఏమైనా ఉంటే నా మీద కానీ, వేరే పాస్టర్ల మీద కానీ ఏదైనా చేయాలంటే లీగల్గా చేయండి, అఫీషియల్గా చేయండి. పడితే ఇలా దుండగుల్లాగా, రౌడీల్లాగా, గుండాల్లాగా బిహేవ్ చేయొద్దు. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నాం, ఏ పోలీస్ స్టేషన్లో పెడుతున్నాం, ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం, అరెస్ట్ వారిని చూపించి ఇవన్నీ ఒక ప్రాసెస్లో చేస్తే తర్వాత మేము చేయాల్సినవి లీగల్గా మేము చేస్తాం. దయచేసి అర్థం చేసుకుంటారని నేను ప్రేక్షకులకి మనవి చేస్తున్నాను. క్రైస్తవ సమాజం అంతా కూడా ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. పాస్టర్ అజయ్ బాబు క్షేమంగా ఉన్నాడు, ఆయన మీద ఎలాంటి దాడులు కానీ ఏం జరగలేదు. వచ్చింది పోలీసు వాళ్ళే అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ తుకారంగేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. నేను రోజున కోర్టులో సబ్మిట్ చేశారు, అక్కడ నుంచి రిమాండ్కి పంపించారు. ఈరోజు ఆయన చంచల్ కూడా జైల్లో ఉన్నాడు. ఈరోజు నేను అడ్వకేట్ సుబ్బు గారు వెళ్ళి ఆయన కలవబోతున్నాం. కలిసిన తర్వాత మిగతా విషయాలు మరలా మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. క్రిస్టియన్ మతాన్ని అనగదొక్కే ప్రయత్నం అనుకోవచ్చా? ఖచ్చితంగా చేస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం యావత్ క్రైస్తవ సమాజం, నాట్ ఓన్లీ 2 states ఆఫ్ తెలుగు క్రిస్టియన్ పీపుల్, 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవ ప్రజలే కాదు, యావత్ ప్రపంచమంతా, ఈవెన్ ఫ్రమ్ అమెరికా ఆల్సో, ఐఎమ్ గెటింగ్ మెనీ కాల్స్ ఫ్రమ్ US, UK, ఆస్ట్రేలియా, కువైట్, ఈ ఇతర దేశాల నుంచి కూడా ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చారా 5 రోజులు కాదు, 6 రోజుల క్రితం ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఒక మాట చెప్పాడు, డాక్టర్స్ మాకు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చేశాడు, ఇక మేము అనౌన్స్ చేయబోతున్నాం. ఈరోజు అనౌన్స్ చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు అనౌన్స్ చేయలేదు. మరలా ప్రెస్ మీట్ పెట్టి రేపు మార్నింగ్ అనౌన్స్ చేస్తామన్నారు పోస్ట్మార్టం రిపోర్ట్. ఆ రోజు అనౌన్స్ చేయలేదు. ఇప్పటికీ 6 రోజులు అయిపోయింది, కంప్లీట్గా 6 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు డాక్టర్ సబ్మిట్ చేసినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ని ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు చదవటానికి
పెట్టడానికి ఇంత టైం పడుతుంది, అది ఎందుకు బయట పెట్టడానికి ఇంత టైం పడుతుంది అర్థం కావట్లా. ఈరోజు ఈ ఉద్రిక్తతలో ఉంటే క్రైస్తవ ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక పాస్టర్ మీద ఇలాంటి దాడిలాగా ఒక ఏదో కిడ్నాప్ లాగా చేస్తే క్రైస్తవుల పరిస్థితి ఏంటి, ఎలాంటి భయాందోళనకు గురవుతాం? ఇక్కడ రెండు కారణాలండి. ఒకటి, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని దారి తప్పించటానికి, డైవర్షన్ ఇవ్వటానికి అజయ్ బాబు ఇష్యూని లేవనెత్తారు. కానీ ఒకటే చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరిగే వరకు నిలబడతాం, పోరాడతాం. అలాగే అజయ్ బాబు నీ బయటకు తీసుకొచ్చే వరకు మేము న్యాయపక్షంలో నిలబడి పోరాడతాం. ఏది విడిచిపెట్టాం. అజయ్ బాబు ఇష్యూ వచ్చిందని ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని విడిచిపెట్టేది లేదు. అజయ్ బాబు ఇష్యూ వచ్చిందని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అడగకుండా ఉండేది లేదు. ఈ రోజుతో అజయ్ బాబుది మేము క్లియర్ చేసుకుంటాం, ఆయన బయటకు తీసుకొస్తాం, మరలా కొనసాగిస్తాం, పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మాట్లాడతాం. అక్కడ మాకు ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు అన్నీ కూడా మాకు సమాధానాలు కావాలి. వీటి మీద పోరాడుతూనే ఉంటాం న్యాయం దొరికే వరకు కూడా. పొలిటికల్ ప్రెషర్ వల్ల అజయ్ బాబుకి బెయిల్ రాలేదనుకోవచ్చు. డెఫినెట్గా అండి, పొలిటికల్ ప్రెషర్. ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో పొలిటికల్ ప్రెషర్ ఉంది, అజయ్ బాబు విషయంలో పొలిటికల్ ప్రెషర్ ఉంది, డెఫినెట్గా ఉంది. దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు బెయిల్ వచ్చిందని నమ్మకం. ఈ రోజు అయితే బెయిల్ రాదు అన్నటువంటి నమ్మకం ఉందండి, వస్తుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అడ్వకేట్ సుబ్బు గారితో నేను మాట్లాడిన అనేక విషయాలు ఆయన చెప్పారు, బెయిల్కి అప్లై చేస్తాం కానీ సార్ అయితే ఈ రోజు వస్తుందనే నమ్మకం లేదు, అవకాశం లేదు. మరలా ఒక 1-2 days తర్వాత సెకండ్ బెయిల్ ఒకటి వేయాల్సి ఉంటుంది, కాబట్టి అప్పుడు ఆయన మనం బయటకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఏదేమైనా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. రాజ్యాంగం యావత్ దేశమంతటికి కూడా హక్కుల్ని కలుగు చేసింది, ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. మనం ఉంటుంది రాజుల పరిపాలనలో కాదు, రాజుల నాయకత్వంలో కాదు, మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, స్వతంత్ర భారతదేశం. డాక్టర్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి ఒక కాన్స్టిట్యూషన్ చేశారు, ఆయన రాజ్యాంగాన్ని కలుగు చేశారు, ఆయన మనకు హక్కులు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా తన మతాన్ని తను చాటి చెప్పుకోవడానికి హక్కు ఉంది. ఈరోజు క్రైస్తవులు మాత్రం అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, నోటికి టేపులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా అలాగా బయటకు వచ్చి న్యాయం కోసం నిలబడే ప్రయత్నం చేస్తే నోటిని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఆగిపోవాలని నేను ఫైట్ చేస్తున్నాను. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది, ఆగిపోదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడానికి డెఫినెట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడానికి కూడా 100కి 100% పొలిటికల్ ప్రెషర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటంటే ఈరోజు అటు ప్రెషర్ చేస్తున్న పైన వాళ్ళకి సమాధానం చెప్పలేక, ఇలా క్రైస్తవులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు నలిగిపోతున్నారు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేతికి వచ్చిన 6 రోజులకు కూడా ఎస్పీ గారే చెప్పారు, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్ సైడ్ నుంచి ఇచ్చేశారని. అది చదవడానికి ఎంతసేపు పడుతుంది చూస్తున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ చదవటానికి 6 రోజులు అవసరమా? పోనీ 6 రోజులు అయిపోయింది, ఇప్పటికైనా బయట పెట్టారా? లేదే. ఎందుకు డిలే చేస్తున్నారంటే పై నుంచి వాళ్ళకి విపరీతమైన ప్రెషర్ ఉంది. ఆ వెనకున్న వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు, ఆ పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతని క్రియేట్ చేసి ఇలా అయ్యి పెట్టారు, కొంతమంది మాట్లాడారు. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయని వాళ్ళు అజయ్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయగలరు? ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతుగా చిత్రీకరించాలన్నటువంటి ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేయడం గురించి పక్కన పెడితే, అవన్నీ ఫేక్ వీడియోస్, అక్కడ ఉన్నది ఫేక్ వ్యక్తి, అదే పక్కన పెడితే ప్రధానంగా అజయ్ బాబుని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇతర దేవీ దేవతలను దూషించాడంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి మిగిలినటువంటి హైందవుల పక్షమున ఉన్న మతోన్మాదులు, హైందవ సహోదరులు మాకు చాలా ప్రియమైన వారు. ఇది భారతదేశం, మేమంతా భారతీయులం, కలిసికట్టుగా ఉంటాం, కలిసికట్టుగా ప్రేమను పంచుకుంటాం. ఇది ఒకరి దేశం కాదు, ఒక మతానికి సంబంధించిన దేశం కాదు, కలగడిపి ఉన్నటువంటి దేశం ఇది. అందరూ ఐక్యతగా ఉంటాం. అయితే హైందవుల పేరు చెప్పుకొని వారి యొక్క స్వలాభాల కోసం ఈరోజు క్రైస్తవుల్ని, క్రైస్తవుల దేవుణ్ణి, క్రైస్తవుల పుస్తకమైనటువంటి బైబిల్ని దుర్భాషలాడుతూ లకారాలు మకారాలు వాడి భయంకరమైన పదజాలాలు వాడుతున్నటువంటి వారి మీద మేము కూడా కేసులు ఫైల్ చేసాం చాలా ప్రాంతాల్లో. కానీ వారి మీద తీసుకున్నటువంటి యాక్షన్, వారిని చేయటువంటి అరెస్ట్ ఈరోజు అజయ్ బాబుని ఎందుకు చేశారు? ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. కరెక్ట్ కాదు కదా. న్యాయము ఒకటే రీతిగా ఉండాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం హైందవులకు ఒక రీతిగా, క్రైస్తవులకు ఒక విధంగా పని చేయకూడదు. చట్టము హైందవులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా ఒకటే రీతిగా పనిచేయాలి. అన్యాయం ఏదన్నా ఉందంటే మీరు అరెస్ట్ చేయండి. మరి వారు కూడా హైందవుల పక్షమున ఉన్నటువంటి వారు కూడా క్రైస్తవుల్ని భయంకరంగా మాట్లాడారు. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? నెక్స్ట్ మేము దీనికోసం ఫైట్ చేయబోతున్నాం. రాధా మనోహర్ దాసు క్రిస్టియానిటీ మీద బాగా ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, కారణం ఏంటి? మా ప్రాబ్లం అదే. ప్రభుత్వము చాలా పార్షియల్గా ఉందండి, చాలా పక్షపాత ధోరణి వహిస్తుంది.
చేస్తుంది, క్రైస్తవులను ఒక రీతిగా వారిని ఒక రీతిగా చూస్తుంది. రాధా మనోహర్ దాస్ చేసే వ్యాఖ్యలు మా దగ్గర అన్ని ఫుటేజెస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని మొత్తం యావత్ ప్రపంచం చూస్తుంది. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అజయ్ బాబు కంటే రాధా మనోహర్ దాస్ కంటే ఎక్కువ దుర్భాషలు ఆడాడు అజయ్ బాబు? లేదే. క్రైస్తవుడికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. అఫ్ కోర్స్ అజయ్ బాబు కొన్ని మాటలు దురుసుగా మాట్లాడి ఉండొచ్చు. ఇంటర్వ్యూలో ఉన్నటువంటి యాంకర్ ఎవరైతే కొన్ని విపరీతమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తటాన్ని బట్టి ఆ ఉద్రేకంలో ఆ యాంగ్జైటీలో కొన్ని మాటలు మాట్లాడి ఉండొచ్చు, తప్పే, నేను ఒప్పుకుంటున్నా. కానీ రాధా మనోహర్ దాస్ గారు ఆయన లిమిట్స్ ఉండవు, ఎక్స్టెంట్ దాటిపోతాడు. ఆయన బియాండ్ లిమిట్స్ మాట్లాడతాడు, దుర్భాషలు ఆడతాడు, బొక్కల బైబిల్ అంటాడు, ఎండిపోయిన శవం అంటాడు, చెక్కల మధ్య వేలాడేటట్టు అంటాడు, ఎడారి మతాలు అంటాడు, గొర్రెలు అంటాడు. ఇవన్నీ కనపడటం లేదా ప్రభుత్వానికి? వీళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి కనపడటం లేదా? పోనీ ఆయన మీద మేము కేసులు ఫైల్ చేయలేదా? ఆయన మీద మేము కేసులు ఫైల్ చేశాం, 100 కేసులు పెట్టాం. ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇక్కడే అర్థమవుతుంది డిపార్ట్మెంట్ వారు క్రైస్తవుల్ని విడిచిపెట్టారు. క్రైస్తవులు ఈరోజు భారతదేశంలో పరాయి వాళ్ళని చేసి చూస్తున్నారు. కాలి కింద చెప్పులాగా, చెప్పు కింద మట్టిలాగా, చీమలాగా ప్రభుత్వం, డిపార్ట్మెంట్ వాళ్ళు క్రైస్తవులు చూస్తున్నారు. క్రైస్తవులకి న్యాయం లేదండి. క్రైస్తవులకి అండగా నాయకుడు లేడు, డిపార్ట్మెంట్లో ఎవరు లేరు. క్రైస్తవుల్ని అనాథలను చేసేసారు. క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు అజయ్ బాబుని అరెస్ట్ చేయడం విషయాన్ని బట్టి చూస్తే. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే మాక్సిమం 90% మాలలో మాదిగలే ఉంటుంది. వీళ్ళు తక్కువ కులమని ఇట్లా వివరించి చూపిస్తారు. తక్కువ కులమని ఖచ్చితంగా వివక్ష చూపిస్తున్నారండి. మాలా మాదిగా దేవుడు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏం లేదు. మాలవాడు దేవుడు, మాదిగోళ్ళ దేవుడు అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ చిన్న చూపు కూడా ప్రభుత్వం మీద ఉంది. ఏదేమైనా క్రైస్తవులకి ఈ ప్రభుత్వంలో కానీ ఈ భూమి మీద కానీ న్యాయం జరగటం లేదు. అదే మా పోరాటం. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, సంరక్షించుకోవడానికి మేము ఫైట్ చేస్తున్నాం. న్యాయం దొరికే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఇప్పుడు ఈ మన ప్రవీణ్ గారి విషయంలో క్రైస్తవ సంఘాలన్నీ కలిసి రావట్లేదు అనుకుంటున్నారు ఎంతవరకు? క్రైస్తవ సంఘాలన్నీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కలిసే ఉన్నామండి, యునైటెడ్గా ఉన్నాం. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూస్తే దాదాపుగా 20,000 మందికి పైగా జనాలు, ఇసుక వేస్తే రాలన్నటువంటి జనాలు అందరూ సేవకులు వచ్చారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ అక్కడ వచ్చారు. ఏఐసిసి వారు కానీ, జేఏసీ వారు కానీ, సిపిఎఫ్ కానీ, రకరకాల ఆర్గనైజేషన్స్ సేవకులు అందరూ వచ్చారు. బడా సేవకులు, కొంతమంది ఫింగర్ టిప్స్ మీద చెప్పొచ్చు, ఒక 4-5 సేవకులు మాత్రమే ఈ ఇష్యూలో కానీ, ఏ ఇష్యూలో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కావడం లేదు. వాళ్ళ స్వలాభాలు, వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు అన్నది మా ఉద్దేశం.